ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారు సర్వాంతర్యామి ఎలా అనే దాని గురించి తెలుసుకుందాము. ఒకసారి షిరిడీలో దీక్షిత్ వాడా మేడ మీద కొంతమంది భక్తులు కూర్చొని ఉండగా ఒక పాము కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చుంది. అందరూ కలిసి దీపాన్ని తీసుకువచ్చేసరికి ఆ పాము వెలుతురుకు మొదట తడబడింది. కానీ అక్కడే కదలకుండా కూర్చొని ఉండి తలను పైకి కిందకు ఆడిస్తుంది. అందరూ కర్రలు బడితెలు తెచ్చారు, కానీ అది ఎటుగాని స్థలంలో ఉండటం వలన దానిని చంపలేకపోయారు. మనుష్యుల అలికిడి ఎక్కువవడంతో పాము వచ్చిన రంధ్రంలోనికి దూరి తప్పించుకుంది. అప్పుడు అందరూ ఆపదల నుండి తప్పించుకున్నారు. ముక్తారాం అనే భక్తుడు పాము తప్పించుకోవడమే మంచిదైందని అన్నాడు. హేమాద్ పంత్ అందుకు ఒప్పుకోలేదు. పాములు మొదలైన క్రూర జంతువులను చంపవలసిందేనని వాదించాడు. ముక్తారాం అవసరం లేదని అన్నాడు. ఈ వాదన ఎంతకీ తెగకపోవడంతో మర్నాడు అదే విషయం బాబాను అడగగా, దానికి బాబా భగవంతుడు అన్ని జీవులలోనూ ఉన్నాడు, అవి పాములు కానీ తేళ్లు కానీ అన్నింటా ఉన్నది ఆయనే. ఈ జీవులన్నీ భగవదాజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి. కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరిని ఏమీ చేయలేరు. కాబట్టి మనం కనికరించి అన్ని జంతువులను ప్రేమించాలి. అనవసరమైన కలహాలలోనూ కోట్లాటలలోనూ చంపడంలోనూ కలిగించుకోకూడదు. అందరినీ రక్షించేవాడు ఆ దైవమే అని చెప్పేసరికి అందరూ ఆ సత్యాన్ని గ్రహించారు. పాములను చంపాలన్న హేమాద్ పంత్ బాబా మాటల ప్రభావంతో తన ఆలోచనను ఏ రకంగానో సర్దిద్దుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణం చేస్తుండగా మిగిలిన భక్తులందరూ ఏకాగ్రతతో పారాయణం వింటున్నారు. వాళ్లలో హేమాద్ పంత్ కూడా ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాద్ పంత్ భుజం మీద ఉత్తరీయంపై కూర్చున్నది. ఎవ్వరూ దానిని గమనించలేదు. కొంతసేపటికి హేమాద్ పంత్ దానిని చూసి బాబా బోధలు గుర్తుకు వచ్చి ఎవరికీ పారాయణ భంగం కాకుండా నెమ్మదిగా లేచి బయటకు వెళ్ళి తోటలో దానిని వదిలివేశాడు. పాములను చంపాల్సిందేనని వాదించిన హేమాద్ పంతు విషకీటకమైన తేలు తనపై ఉన్నా దానిని చంపక వదిలిపెట్టాడు. చూశారుగా బాబా బోధనలోని విశిష్టత. అది భక్తుల మనస్సులపై చెరగని ముద్ర వేసి వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా కాపాడుతుంది. పరనింద గురించి తెలుసుకుందాము. బాబా బోధనలోని విశిష్టాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మనమందరము సామాన్యంగా చేసే తప్పొకటి చెప్పి దానివల్ల మనకు కలిగే నష్టము, అవతలి వారికి కలిగే లాభము తెలుసుకుందాము. సాధారణంగా మనమందరం చేసే తప్పు పరనింద. ఈ అలవాటును వదులుకోవడము అంత సులభం కాదు. మనిషి తత్వం ఏమిటంటే తనలో తన తప్పును తెలుసుకోకపోవడమే కాక ఇతరుల తప్పులను వేలెత్తి చూపించడం. ఇది అన్ని తప్పుల కన్నా ఎక్కువ తప్పని బాబా ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన కథలలో బాబా బోధలకు ఒక ప్రత్యేక స్థలము కానీ సమయం కానీ అక్కర్లేదు. సందర్భాన్ని బట్టి యథార్థాన్ని బోధించేవారు. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు ఇంకొక భక్తుడు లేని సమయం చూసి అతని గురించి చాలా నీచంగా నిందించడం మొదలుపెట్టాడు. అవతలి వ్యక్తి చేసిన మంచినంతా వదిలి కేవలం అతని తప్పులను ఎత్తి చూపిస్తూ అతని గురించి చాలా హీనంగా మాట్లాడుతుంటే వింటున్న వాళ్ళందరికీ విసుగు వచ్చింది. ఈ రకంగా ఇతరులను నిందించడం వలన అసూయ, దురభిప్రాయాలు కలుగుతాయి. మనలో ఉన్న మురికిని పోగొట్టుకోవడానికి మనకి అనేక మార్గాలున్నాయి. సబ్బుతోనో కుంకుడుకాయలతోనో శుభ్రమైన నీటితోనో శరీరంపై ఉన్న మురికిని తొలగించవచ్చు, కానీ మనసులో ఉన్న మురికిని వదిలించుకోవడం అంత సులభం కాదు. ఇందాక నిందించిన ఆ పెద్ద మనిషి బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వాడిలా భక్తునిలా వచ్చాడు. కానీ బాబా దృష్టి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. అందుకే ఆ రోజు సాయంత్రం బాబా లెండీబావుకు వెళ్ళేటప్పుడు భక్తులందరూ బాబాను అనుసరించారు. వారితో పాటు ఆ నిందించిన పెద్ద మనిషి కూడా ఉన్నాడు. అలా వెళ్తుండగా దారిలో ఒక పంది ఇతరుల మలినాన్ని తింటూ కనిపించింది. అది చూసిన బాబా అతనితో ఆ పంది ఇతరుల మలినాన్ని ఎంత రుచిగా తింటుందో చూడమని చెప్పి పరులను నిందించేవాడు మనస్తత్వం కూడా దీనితో సమానమని చెప్పారు. ఎందుకంటే అతను ఆ తప్పు చేసిన తని మలినాన్ని తన నాలుకతో శుభ్రం చేస్తుంటాడు. ఎలాగంటే నిందించడం వలన ఈ రకంగా తప్పు చేసిన తను శుభ్రపడి లాభపడుతున్నాడు. అతనిని నిందించడం ద్వారా అతని మలినాన్ని అంటించుకుంటున్నాడు. ఈ రకంగా చేయడం వలన ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చిన మానవ జన్మను వ్యర్థం చేసుకోవడమే అవుతుందని హితవు చెప్పడమే గాక బాబా ఇలా పరనింద చేయడం వలన షిరిడీని దర్శించిన ఫలితమేమీ అతనిని తోడ్పడదని చెప్పారు. కాబట్టి పరనింద ఎంత హీనమైనదో అర్థమైంది కాదా. కాబట్టి ఇతరుల మంచి చెడులను దైవానికే వదిలిపెట్టి మనం అందులో కలిగించుకోకుండా మన నీతిగా నిజాయితీగా ఎవ్వరి మనసును నొప్పించని విధంగా ఉంటూ ఇతరుల తప్పులను మనం ఎత్తి చూపించకుండా వేరే వాళ్ళ దగ్గర విమర్శించడం మానుకోవడం వలన మానవ జన్మను మనం సార్థకం చేసుకున్నట్లే. కాబట్టి మనమందరం పరనిందను మానుకోవడానికై ప్రయత్నించాలి.
అలా పరనింద చేసిన వాళ్ళను బాబా ఎలా రకరకాల సందర్భాలలో వాళ్ళ తప్పును చూపించి వాళ్ళని ఎలా సరియైన మార్గంలో పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం సాయిరాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.